నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 3 వరకు కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం యూనిట్ 4 చూడబోతున్నాము. సో యూనిట్ 4లో మనకి 14th చాప్టర్ ఫస్ట్ ప్లానింగ్ అనేది ఉంది. సో ప్లానింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ప్లానింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో ప్లానింగ్ అంటే ఏంటిదంటే డెసిషన్ ఇన్ అడ్వాన్స్. దేనికి, వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ, హూ విల్ డూ అ పర్టికులర్ టాస్క్. అంటే మనం ఒక కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో మనం ప్లానింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు ఏదన్నా ఇంప్లిమెంట్ చేయబోతున్నామంటే ప్లానింగ్ అనేది ముందుగానే మనం చేసుకొని ఉండాలి. అలా చేయడం వల్లనే మనకి ఎప్పుడైతే వర్క్ జరుగుతుందో అలాంటి టైంలో ఎలాంటి ఆబ్స్టికల్స్ అనేటివి ఉండవు. సో ఎక్కడ జరగాలి వర్క్, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే ప్లానింగ్ అనేది మనకి ఉంటేనే మనము అప్పుడు ఆ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి దాని నుంచి మనము ప్రాఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ తీసుకోవచ్చు. సో ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటిది? ప్లానింగ్ అనేది ఒక ఇంటలెక్చువల్ ప్రాసెస్ అంట. ప్లానింగ్ అనేది ఒక ఇంటలెక్చువల్ ప్రాసెస్ అంటే ఈ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చెయ్యాలి అనేటివి ఈ 4 క్వశ్చన్స్ కంపల్సరీగా రేజ్ అవ్వాలి. నెక్స్ట్ ప్రైమసీ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటిది? ప్లానింగ్ అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్లాన్ చేద్దామని అంటారు కదా. సో ఫస్ట్ స్టేజ్ అనేదే అది. ఆల్ మేనేజర్స్ ప్లాన్. సో ఆల్ మేనేజర్స్ ప్లాన్ అంటే ఏంటిది? ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో కంపెనీలో వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ ప్లానింగ్లో. నెక్స్ట్ ప్లానింగ్ రేషనల్ అప్రోచ్. సో ప్లానింగ్ అనేది ఏంటిది? ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఏదైనా చేసేటప్పుడు. సో దానివల్లనే మనకి ఎలా అయితే వర్క్ జరుగుతుందో ఆ టైంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఇలా ప్లానింగ్ చేయడం వల్ల మనం మన ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ చేస్తూనే వర్క్ చేయొచ్చు. వర్క్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మనకి వేరే వేరే ఆలోచనలు రాకుండా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటే అప్పుడు డైరెక్ట్గా మన వర్క్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఆబ్జెక్టివ్స్ అనేటివి అచీవ్ అవ్వచ్చు. లీడ్స్ టు ఎఫిషియన్సీ అండ్ ఎకనామీ. సో ఇదేమవుతుందంటే ఇలా ప్లానింగ్ చేయడం వల్ల మనము ఎఫిషియన్సీ ఇంకా ఎకనామీ అనేది ఉంటుంది. అంటే ఎంత క్యాపిటల్, ఎంత లేబర్ కావాలి, ఎంత మెషిన్స్ కావాలి వర్క్ చేయాలంటే, ఎంత మెటీరియల్ మీద మనీ అవుతున్నాయి మనకి, ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొంటే మెటీరియల్ మంచి క్వాలిటీ ఉంటుంది, మంచిగా ప్రైజింగ్ ఉంది మనకి అని చెప్పి చూసుకొని మనం ప్లానింగ్ చేసుకోవాలి. లిమిటింగ్ ఫ్యాక్టర్స్. సో మనీ ఎంత లిమిట్లో వాడాలి, మ్యాన్ పవర్, మెటీరియల్స్ కానీ ఏదైనా మార్కెట్ కానీ మొత్తం ఇదంతా లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? ఎంత లిమిట్స్, ఎంత వాడాలి, ఎంత చూసుకోవాలనేది చూసుకోవడమే. దాన్ని ముందు చూసుకుంటాం కదా, దాన్ని ప్లానింగ్ అంటారు. కోఆర్డినేషన్ అంటే ఏంటిది? ఎవరు చేయాలి వర్క్. ఇప్పుడు ఆ కంపెనీలో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏ వర్క్ ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. కోఆర్డినేషన్ అంటే ఏంటిది? అందరూ కలిసికట్టుగా ఎవరు ఏది చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి ఆ టైంలో ఆ వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎలాంటి ఫైట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఉండవు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటిది? ప్లానింగ్ అనేది ఇప్పుడు మనం ప్లాన్ చేసిందే కంపల్సరీగా జరగాలంటే అలా అవ్వదు. సో కొన్ని ఏవైతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ లేదంటే మన బిజినెస్ కోసం ఏమైనా చేంజెస్ కావాలంటే ఆ ప్లానింగ్లో మనం చేంజెస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రియలిస్టిక్. సో ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? మనం ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రేపు ఏమన్నా మనం ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నట్టయితే ఇప్పుడు నుంచే ప్లానింగ్ చేస్తూ దాని మీద అది వర్క్ అవుతుందా లేదా చూసుకొని దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లానింగ్ ఈజ్ కంటిన్యూయస్. ఈరోజు ప్లానింగ్ చేసి రేపు చేయను అంటే అలా ఉండదు. ఒకసారి 1 డే కంపెనీలో దిగిన తర్వాత ఒక ప్లాన్ అయిపోయి అది ఎగ్జిక్యూట్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇంకో ప్లాన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంకో ప్లాన్ అట్లా మనం ప్లాన్ చేస్తూనే వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ప్రాఫిట్స్ అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు. రీజన్స్ ఫర్ ప్లానింగ్. అసలు ప్లానింగ్ ఎందుకు చేయాలి? ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ బిజినెస్కి ప్లానింగ్ అనేది ఎసెన్షియల్. రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్. మనం మంచిగా పర్ఫామ్ చేయాలంటే ముందు నుంచి మనం ప్లానింగ్ అనేది చెయ్యాలి. ఇలా ప్లాన్ చేయడం వల్ల మనం మన ఆబ్జెక్టివ్ మీదనే ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేటివి ప్రాపర్గా ఉంటుందంట ప్లానింగ్ వల్ల. ఫెసిలిటేట్స్ కంట్రోల్. సో ఏదైతే మనం ఎంత కంట్రోల్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్లానింగ్ వల్ల యూజ్ అవుతాయి. హెల్ప్ఫుల్ అండ్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్లో కూడా ఈ ప్లానింగ్ అనేది యూజ్ అవుతుంది. అవాయిడింగ్ బిజినెస్లో ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండవు ఒకవేళ మనం ముందు నుంచే ప్లాన్ చేసుకొని అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టుకుంటే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ ప్లాన్. ఒక ప్లాన్ అంటే ఏంటి? గుడ్ ప్లాన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి?
క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి. క్లియర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటిది, మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో సో ఆ ప్లానింగ్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది, అసలు దేన్ని రీచ్ అవ్వాలి మనం అనేది తెలిసి ఉండాలి. ప్రాపర్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి ఆ ప్లాన్ మనం వేసుకునేది. కాంప్రహెన్సివ్, సో కాంప్రహెన్సివ్గా ఉండాలి. ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు మధ్యలో ఏమన్నా మనకి ఇబ్బందిగా ఉందంటే వీటిని చేంజ్ చేసుకొని మళ్ళీ వేరేది అడాప్ట్ చేసుకున్నా సరే మన ప్లాన్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వద్దు మన వర్క్కి అనేది చూసుకుంటూ ఉండాలి. ఎకనామికల్గా ఉండాలి. నెక్స్ట్ అప్రోచెస్ టు ప్లానింగ్, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ డౌన్ అప్రోచ్, కాంపోజిట్ అప్రోచ్, తర్వాత టీమ్ అప్రోచ్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ అంట ప్లానింగ్లో. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. అడ్వాంటేజెస్ ఏంటివి ప్లానింగ్వి. ఫేసింగ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ మోడర్న్ బిజినెస్, ఫోర్వార్న్ అగేన్స్ట్ బిజినెస్ ఫెయిల్యూర్స్. అంటే ముందుగానే మన బిజినెస్ మనం ఇట్లా ప్లాన్ చేయడం వల్ల ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే అది ముందుగానే మనం వార్న్ చేస్తుంది అనమాట. ఏదైతే మన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో వాటి మీదనే అటెన్షన్ ఉంటుంది. ఇంకా మినిమైజింగ్ అన్సర్టనిటీస్, ఏవైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో వాటిని మినిమైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు మనము. ఆ తర్వాత ఏవైతే ఆపరేషన్స్, ఎకనామీ ఇన్ ఆపరేషన్స్ ఉంటుంది. బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. ఇలా ప్లానింగ్ చేయడం వల్ల మనలో ఉన్న న్యూ ఇన్వెన్షన్స్ ఇంకా ఇన్నోవేషన్స్ ఇంకా క్రియేటివిటీ మొత్తం అన్నీ బయటకు వస్తాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ పాసిబుల్, ఫెసిలిటేట్స్ కంట్రోల్. సో మనం ఎంత లిమిట్లో ఉండాలి అనేది ప్లానింగ్ వల్ల తెలుస్తుంది. తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటివి, ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. ఇలా ఉండడం వల్ల రిలయబుల్ డేటా అనేది తక్కువ ఉంటుంది. డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో మంచి ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవడంలో డిఫికల్టీ ఉంటుందంట. క్విక్ డెసిషన్స్ కూడా తీసుకోలేము. టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంట ప్లానింగ్ అనేది. ఇంకా ఎక్స్పెన్సివ్ అంట ఇది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మే రెడ్యూస్ యూటిలిటీ. వేరే ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉంటే మన కంపెనీ కాకుండా అలాంటివి మన యూటిలిటీని రెడ్యూస్ చేసే పవర్ ఉంటుంది వాటికి. సడన్ ఎమర్జెన్సీస్లో కూడా మనం ఇమీడియట్గా ప్లానింగ్స్ అనేటివి చేయలేము. ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సడన్ ఎమర్జెన్సీస్లో ప్రాబ్లం అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్. రెసిస్టెన్స్ టు చేంజ్. ఏదైనా చేంజ్ కావాలంటే మనం ప్లాన్ చేసే వరకు మనం చేంజ్ అవ్వట్లేదు అంటే మనకు అది ఇబ్బందే కాబట్టి అదొక డిసడ్వాంటేజ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఆబ్జెక్టివ్స్. మన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అయ్యేలాగా. ఇంకా మనం ప్లానింగ్కి ఫస్ట్ స్టేజ్ కాబట్టి దాన్ని ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ ప్రెమిసెస్ అంటే మనం ప్లాన్ చేసిన విధంగానే వర్క్ చేయడం. ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, ఇది కాకపోతే అది అని ప్లాన్స్లో పెట్టుకోవాలి. ఈ ప్లాన్ కాకపోతే ప్లాన్ బి అనేది అప్పటికప్పుడు స్పాట్లో ఇంప్లిమెంట్ చేసేలాగా. ప్రిన్సిపల్ ఆఫ్ టైమింగ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కాంపిటేటివ్ స్ట్రాటజీస్ కూడా మనకి ఉండాలి. ప్లానింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటిది, రికగ్నైజింగ్ నీడ్ ఫర్ యాక్షన్. సో ఫస్ట్ మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మనకి ఫస్ట్ ప్లాన్ అనేది స్టార్ట్ అయినప్పుడు గ్రోత్ రావాలంటే నెససరీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. మన ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవన్నిటిని అచీవ్ అవుతున్నామా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇంకా డిటర్మైనింగ్ ప్లానింగ్ ప్రెమిసెస్ అంటే మనం ఏం చూసుకోవాలి, ఇక్కడ రాసున్న ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయా లేవా చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసుకోవాలి. క్యాల్కులేషన్ ఆఫ్ యాక్షన్ ప్యాటర్న్స్, ఇప్పటివరకు మనం చేసిన దాంట్లో మనకి ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చినాయని చూసుకోవాలి. డిటర్మైనింగ్ సెకండరీ ప్లాన్స్ అంటే అప్పటికప్పుడు ఒకవేళ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక ప్లాన్కి ఇమీడియట్గా షిఫ్ట్ అయ్యేంత కెపాసిటీ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్, మనం చేసుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే అంత మనకేముండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్లానింగ్ మేకింగ్ ప్లానింగ్ ఎఫెక్టివ్. సో ప్లానింగ్ అనేది ఏది ఎఫెక్టివ్ చేస్తుంది, కాన్షియస్నెస్ ఆఫ్ ప్లానింగ్, ఇనిషియేటివ్ అట్ టాప్ లెవెల్, ప్రాపర్ కమ్యూనికేషన్, పార్టిసిపేషన్ ఇన్ ప్లానింగ్. నెక్స్ట్ ఎంఫసిస్ ఆన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్లానింగ్స్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ టైం బేసిస్ మీద లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే 3 ఇంకా more years. మీడియం ప్లానింగ్స్ 1 to 3 years, 1 to 3, ఇదేమో 3 and more. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ప్లానింగ్స్ అంటే 1 year కంటే తక్కువనే, 1 year లేదా 1 year కంటే తక్కువ. నెక్స్ట్ మేనేజరియల్ లెవెల్స్లో ప్లాన్స్ ఎలా అవుతాయి, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్. సో ఇది 3 types ఆఫ్ ప్లాన్స్. నెక్స్ట్ బ్రాడ్నెస్,
మన ఏదైతే కంపెనీ బ్రాడ్నెస్ ఉందో దాన్ని బట్టి ఎలా ప్లాన్స్ అవుతాయి, కార్పొరేట్ లెవెల్ ప్లాన్స్ అంటే కార్పొరేట్ లెవెల్లో ప్లాన్స్ ఉంటాయి కదా అవి, డిపార్ట్మెంట్ లెవెల్ ప్లాన్స్. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ప్లాన్స్ది ఫ్లో చార్ట్ ఇచ్చినారు ఇక్కడ. నెక్స్ట్ స్టాండింగ్ ప్లాన్స్ అండ్ సింగిల్ యూస్ ప్లాన్స్. స్టాండింగ్ ప్లాన్స్ అంటే ఏంటివి మనకి ఇక్కడ మల్టిపుల్ ప్లాన్స్ అంట. సింగిల్ యూస్ ప్లాన్స్ అంటే ఏంటివి ఓన్లీ సింగిల్ ప్లాన్. These plans are repetitive in nature. These plans are specific in nature. Used only for a particular purpose. ఇదేమో అగైన్ అండ్ అగైన్ యూస్ చేయొచ్చు. దీంట్లో పాలసీస్, ప్రొసీజర్స్, రూల్స్, మెథడ్స్ ఉంటాయి. దీంట్లో ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, బడ్జెట్స్ ఉంటాయి. అదే మల్టిపుల్ ప్లాన్స్ ఏముంటుంది, యూనిటీని అచీవ్ చేయడానికి, యూనిఫార్మిటీ ఇన్ యాక్షన్ త్రూ అవుట్ ది ఎంటర్ప్రైజ్ని అచీవ్ చేయడానికి మల్టిపుల్ ప్లాన్స్. అదే సింగిల్ ప్లాన్ దేనికి, సాల్వ్ అ స్పెసిఫిక్ పర్పస్. దీస్ ప్లాన్స్ ఆర్ మేడ్ టు రికరింగ్ సిచ్యువేషన్. ఇదేమో పర్టికులర్ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడానికి సింగిల్ యూస్ ప్లాన్స్ యూజ్ అవుతాయి. ఆబ్జెక్టివ్స్ ఏంటివి, బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషన్, బ్రాడ్ ఆర్ స్పెసిఫిక్, hierarchy of objectives based on aspirations, changing with time or situation. Objectives are interrelated, multiplicity of objectives based on practical situations. Guidelines for setting objectives. ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవాలంటే ఎలాంటి గైడ్లైన్స్ ఉంటాయి, ఏంటివి ఆబ్జెక్టివ్స్ అనేటివి తెలియాలి, ఎలాంటి ప్లేసెస్లో మనం ఈ ఆబ్జెక్టివ్స్ని డిటర్మైన్ చేయాలో తెలిసి ఉండాలి, కోఆర్డినేటింగ్ ఉండాలి వేరియస్ ఆబ్జెక్టివ్స్కి, ఇంకా రియలిస్టిక్ ఉండాలి ఆబ్జెక్టివ్స్ అనేటివి, ఇంకా అడ్జస్ట్ అయ్యేలాగా ఉండాలి, అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం వాటిని ఆబ్జెక్టివ్ని అనేలాగా ఉండాలి. ఇలా మనం ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది, క్రియేట్ యూటిలిటీ ఇన్ ప్లానింగ్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ ఉంటుంది, హెల్ప్ఫుల్ ఇన్ ఎక్సర్సైజింగ్, స్టిమ్యులేట్స్ మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎసెన్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలా ఆబ్జెక్టివ్స్ ఉండడం వల్ల. ఆబ్జెక్టివ్స్ ఉండడం వల్ల డిఫికల్టీస్ ఏంటివి, difficult to define, difficult to devise means. Next, difficult to reconcile objectives. సో ఆబ్జెక్టివ్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు మనం వాటిని ఫాలో అవ్వకపోవడము, లేదంటే వీటిని రీచ్ అవ్వకపోవడము, ఎంప్లాయీస్కి అర్థం కాక వర్క్ ప్రాపర్గా అవ్వకపోవడం, ఇలాంటివి కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయంట. పాలసీస్. సో పాలసీస్ అంటే ఏంటిది మనకి ఇక్కడ జనరల్ స్టేట్మెంట్స్ అంట విచ్ ప్రొవైడ్ గైడెన్స్ ఇన్ డెసిజన్ మేకింగ్. సో డెసిజన్ మేకింగ్లో మేనేజర్స్కి ఏదైతే యూజ్ అయ్యే జనరల్ స్టేట్మెంట్స్ కానీ అండర్స్టాండింగ్స్ కానీ ఉంటాయి కదా, దాన్నే పాలసీస్ అని అంటారంట. వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, ఫ్యూచర్ యాక్షన్స్ని గైడ్ చేస్తుంది, డెసిజన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, మనం తీసుకున్న డెసిజన్ ప్రాపరా లేదా అనేది గైడ్ చేస్తుంది. ఇంకా పాలసీస్ ఏమన్నా వేరే లెవెల్లో లోవర్ లెవెల్లో కానీ అలా తీసుకోవాలంటే వాటిని కూడా ఫ్రేమ్ చేయడానికి యూజ్ అవుతుంది. అసలు పాలసీస్ది పర్పస్ ఏంటిది, ఎందుకు ఉండాలంటే మనం డెసిజన్స్ తీసుకునేటప్పుడు మనం వాటిని చూసి గైడ్, అంటే అది మనని గైడ్ చేస్తుంది అనమాట, ఈ డెసిజన్ సూటబుల్లా మన బిజినెస్కి కాదా అని. టైప్స్ ఆఫ్ పాలసీస్, ఎలాంటి పాలసీస్ ఉంటాయి, మేజర్ పాలసీస్ ఉంటాయి, సపోర్టివ్ పాలసీస్ ఉంటాయి, మైనర్ పాలసీస్ ఉంటాయి, కాంపోజిట్ పాలసీస్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ పాలసీస్ అన్నమాట ఇవి. అడ్వాంటేజెస్ ఏంటివి పాలసీస్వి, ఇది మనకి ఏమిస్తుంది, ఎంప్లాయీస్కి గైడెన్స్ ఇస్తుంది, ఇంకా ఏవైతే డెసిజన్స్ ఉన్నాయో వాటిని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇంకా ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండేలా చూసుకుంటుంది, డెలిగేషన్ ఉండేలాగా కూడా చూసుకుంటాయి ఈ పాలసీస్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏంటివి, నో యూనివర్సల్ సొల్యూషన్స్, ఎలాంటి సొల్యూషన్స్ ఉండవు, ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కూడా వీటికి ఉండవు. ఇప్పుడు మనం ప్లానింగ్లో ఆబ్జెక్టివ్స్లో ఏమైనా ఇన్స్టెంట్గా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు బిజినెస్ అకార్డింగ్గా, బట్ ఇక్కడ పాలసీస్లో మనం అలా చేంజ్ చేయలేము. డాంపెన్ హ్యూమన్ ఇనిషియేటివ్స్, నో సబ్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జడ్జ్మెంట్కి ఎలాంటి సబ్స్టిట్యూట్ అనేది ఉండదు. నెక్స్ట్ స్ట్రాటజీస్ అంటే ఏంటివి, సో స్ట్రాటజీస్ అంటే ఏంటిది, ఒక యాక్షన్ ప్లాన్ అంట, అది కంపెనీ అనేది తీసుకునేది సడన్గా దేనికి, ఇప్పుడు ఒకవేళ కాంపిటీటర్ ఏదైనా చేస్తున్నాడంటే మనం ఏదైనా ఒక స్ట్రాటజీ అంటే ఒక స్టెప్ తీసుకొని వాళ్ళకంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయేలాగా. సో మనకి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి స్ట్రాటజీకి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, చాయిసెస్ ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఏదైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళ ప్లాన్ ఇంక్లూడ్ అయి ఉండాలి, ఇంకా ఆల్ ఫ్యాక్టర్స్ అన్ని ఫ్యాక్టర్స్ అందులో కన్సిడర్ అయి ఉండాలి, ఆ స్ట్రాటజీ కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి, వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి షిఫ్ట్ అయ్యేలాగా. మే ఇన్వాల్వ్ కాంట్రాడిక్టరీ యాక్టివిటీస్, ఫార్వర్డ్ లుకింగ్,
ఫార్ములేటెడ్ అట్ టాప్ లెవెల్. సో టాప్ లెవెల్ వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ చేంజెస్ కనుక వస్తే ప్రాఫిట్స్లో కానీ లాసెస్లో కానీ వాళ్ళు ఇమీడియట్గా ఒక యాక్షన్ తీసుకుంటారు కదా, కాంపిటీటర్స్ కంటే ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి దాన్నే స్ట్రాటజీ అని అంటారు. దాని బెనిఫిట్స్ ఇవి. సో ఇప్పుడు ఒకవేళ మనము సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ చేయాలంటే ఎలా చేయాలి, మనకి కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి మనలో మనకి టీమ్తోని, ఇంకా మనము డెవలపింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ప్లానింగ్ మంచిగా ఉండాలి, రివ్యూయింగ్ స్ట్రాటజీస్ రెగ్యులర్లీ, మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా రివ్యూ చేసుకుంటూ ఉండాలి, కాంటింజెన్సీ స్ట్రాటజీస్ అనేటివి ఉండాలి, ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ బీ సూటబుల్ టు ప్లానింగ్ నీడ్స్, మన ప్లానింగ్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తున్నట్టు ఉండాలి మన స్ట్రాటజీస్, ఎంఫసైజ్ ఆన్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్, అందరు కలిసి కట్టుగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రొసీజర్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఒక ఏదైతే చెయ్యాలి ఒక గైడ్లైన్స్ అన్నమాట, ఒక వర్క్ని ఫినిష్ చేయడానికి, మన ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి. ఇదేంటిది మనకి బేసిస్ ఆఫ్ కంట్రోల్, కన్సిస్టెంట్గా ఉండాలి, స్టాండర్డైజేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. లిమిటేషన్ అంటే ఏంటిది, దీనికి రిజిడిటీ, కాన్స్టెంట్ రివ్యూ. సో పాలసీస్కి ప్రొసీజర్కి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏంటంటే, పాలసీ అనేది ఒక థింకింగ్ ఇంకా డెసిషన్ మేకింగ్ అంట, ప్రొసీజర్ ఏంటంటే ఒక గైడ్ ఫర్ యాక్షన్ అంట. అదే పాలసీ ఏంటిది సుపీరియర్ ఆర్డర్ ఆఫ్ యాక్టివిటీ, ప్రొసీజర్ ఏమో సబార్డినేట్ టు పాలసీ. కంపేర్ టు పాలసీస్, ప్రొసీజర్స్ ఆర్ మోర్ రిజిడ్. పాలసీస్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ బై టాప్ మేనేజ్మెంట్, అదే ప్రొసీజర్స్ అనేటివి లోవర్ లెవెల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ పాలసీ అనేది వాట్ టు డూ అనేది చెప్తే, ప్రొసీజర్ అనేది ఎలా చేయాలి అనేది చెప్తుంది. పాలసీస్ అనేటివి స్ట్రాటజీస్ అయితే, ప్రొసీజర్స్ అనేటివి ఆపరేషనల్ టూల్స్, దేనికి ఇంప్లిమెంట్ చేయడానికి పాలసీస్ని. రూల్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం ఎలా ఫాలో అవ్వాలి ఎలా చేయాలని చెప్పి అది. ప్రోగ్రామ్స్ అంటే ఏంటివి, మన పాలసీస్ని, ఏ ప్రోగ్రామ్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ డిజైన్డ్ టు ఇంప్లిమెంట్ పాలసీస్ అండ్ అకంప్లిష్ ఆబ్జెక్టివ్స్. సో ఒక ప్రోగ్రామ్ అనేది ఒక సీక్వెన్స్లో ఉంటుందంట యాక్టివిటీస్ది, దేనికి ఏవైతే మనం పాలసీస్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ అంటే ఇంప్లిమెంట్ చేస్తూ మన ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ అవ్వడానికి. క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి ప్రోగ్రామ్స్వి, ఫర్ అ పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్, supplementary plan formulated, achieving organizational goals, time framework proposed, coordinated. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటివి ప్రోగ్రామ్స్వి, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా, ఇక్కడ అడ్వాంటేజెస్ లే డౌన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంట, ఇది బెటర్ కోఆర్డినేషన్ ఉండాలి, యాక్షన్ ఓరియంటెడ్, ఇది మనం పర్ఫామ్ చేయాలి. లిమిటేషన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, డేంజర్ ఆఫ్ ఫెయిలింగ్, సో కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవ్వచ్చు. రిస్క్ ఆఫ్ ఇన్అడిక్వేట్ కోఆర్డినేషన్, సబ్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్డ్. సో ఇవి మనకి లిమిటేషన్స్ అనమాట. స్కెడ్యూల్స్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ టైం టేబుల్ ఫర్ ది వర్క్ అండర్టేకెన్, సో వర్క్ అనేది ఎలా జరగాలనేది స్కెడ్యూల్స్లో తెలుస్తుంది. నెక్స్ట్ బడ్జెట్, ఎక్కడ ఎంత మనం మనీ మెటీరియల్ కానీ అవన్నీ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేటివి చూసుకుంటాం కదా. క్వాంటిటేటివ్ అంటే నంబర్స్ టర్మ్లో, సో దాన్ని బడ్జెట్ అంటారు. ఇలా చేయడం వల్ల అంటే బడ్జెట్లో అసలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, పాస్ట్ ఫిగర్స్ అంటే మన పాస్ట్లో ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయో లాసెస్ వచ్చినాయో దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వేరియస్ లెవెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ అంట, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అసలు బడ్జెట్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఏం కావాలంటే, ఫార్ములేటింగ్ ఫ్యూచర్ పాలసీస్ ఉండాలి, ఇంకా కోఆర్డినేషన్ అనేది ఉండాలి పీపుల్ మధ్యలో. బడ్జెట్ చేయాలంటే ఇదైతే హ్యాండ్స్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెట్ అనేది ఎవరు చేస్తారు, యాజ్ ఎ టూల్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. బడ్జెట్స్ ఫిక్స్ ఫర్ వేరియస్ పర్సన్స్ విల్ బీ క్రైటీరియన్ ఫిక్స్డ్ ఫర్ అసెస్సింగ్ పర్ఫార్మెన్స్. బడ్జెట్స్ యాక్ట్స్ యాజ్ మోటివేషన్, సో ఈ బడ్జెట్ అనేది మోటివేషన్గా కూడా వర్క్ అవుతుంది అంట కొంతమంది ఎంప్లాయీస్ మీద. అడ్వాంటేజెస్ ఏంటిది, improves efficiency, coordination, economy, consciousness among employees, time bound. సో ఇది మనకి ఈ యూనిట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూనిట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.